ఓం శాంతి 14/4/2025 సాకార ఈశ్వరీయ మధుర మహావాక్యాలు. మధురమైన పిల్లలారా, సుఖ దుఃఖముల ఆట గురించి మీకు మాత్రమే తెలుసు. ఇందులో అర్ధకల్పం సుఖము, అర్ధకల్పం దుఃఖం ఉంటుంది. తండ్రి దుఃఖమును హరించి సుఖమునివ్వడానికి వస్తారు. ప్రశ్న: చాలామంది పిల్లలు ఏ విషయంలో తమ హృదయాలను తృప్తిపరచుకొని నాకంతా తెలుసు అని భావిస్తారు? జవాబు: చాలామంది మేము సంపూర్ణమైపోయాము, సంపన్నమైపోయాము అని భావించి తమ హృదయాలను సంతోషపరుచుకుంటారు. ఇలా భావించడము కూడా నాకు అంతా తెలుసు అని అనుకోవడం. బాబా అంటున్నారు, మధురమైన పిల్లలు, ఇప్పుడు మీరు ఇంకా చాలా పురుషార్థం చేయాలి. మీరు పావనంగా అయితే ప్రపంచం కూడా పావనమైనది కావాలి. రాజధాని స్థాపన అవ్వాలి. ఒక్కరే వెళ్ళలేరు. పాట: తల్లివి నీవే, తండ్రివి నీవే. ఓం శాంతి. ఇలా పిల్లలకు తమ స్వంత పరిచయం లభిస్తుంది. మనమంతా ఆత్మలము అని తండ్రి కూడా అంటున్నారు. అందరూ మనుషులే, చిన్నవారైనా పెద్దవారైనా, ప్రెసిడెంట్ అయినా, రాజా రాణి అయినా అందరూ మనుషులు. ఇప్పుడు తండ్రి అంటున్నారు, అందరూ ఆత్మలే, కానీ నేను ఆత్మలందరి తండ్రిని. అందుకే నన్ను పరమపిత, పరమాత్మ లేక సుప్రీం అని అంటారు. వారు ఆత్మలైన మనందరికీ తండ్రి అని, మనమంతా పరస్పరంలో సోదరులమని పిల్లలకు తెలుసు. తర్వాత బ్రహ్మ ద్వారా సోదరి సోదరుల ఉన్నత కులం, ఉన్నత కులము, నీచ కులములు ఉంటాయి. ఆత్మలైతే అందరూ ఆత్మలే, ఇది కూడా మీకు తెలుసు. మనుషులకైతే ఏమీ తెలియదు. ఇప్పుడు తండ్రి కూర్చొని మీకు అర్థం చేయిస్తూ ఉన్నారు. తండ్రిని గురించి ఎవ్వరికీ తెలియదు. ఓ భగవంతుడా, ఓ తల్లి, తండ్రి అని మనుషులు పాడుతూ ఉంటారు. ఎందుకంటే ఉన్నతాతి ఉన్నతమైన వారు ఒక్కరే ఉండాలి కదా. వారు అందరికీ తండ్రి, అందరికీ సుఖమునిచ్చేవారు. ఈ సుఖ దుఃఖముల ఆట గురించి కూడా మీకు తెలుసు. ఇప్పుడిప్పుడే సుఖము, ఇప్పుడిప్పుడే దుఃఖం ఉంటుంది అని మనుషులు భావిస్తారు. అర్ధకల్పం సుఖము, అర్ధకల్పం దుఃఖం ఉంటుంది అని వారికి తెలియదు. సతో ప్రధానము, సతో రజో తమో గుణాలు ఉన్నాయి. శాంతిధామంలో ఆత్మలు ఉన్నప్పుడు మనమంతా సత్యమైన బంగారంగా ఉండేవారం. అప్పుడు ఏమాత్రం కల్తీ లేదు. భలే అక్కడ ఆత్మలలో తమ తమ పాత్ర నిండి ఉంటుంది, కానీ ఆత్మలన్నీ పవిత్రంగా ఉంటాయి. అపవిత్ర ఆత్మ అక్కడ ఉండజాలదు. ఈ సమయంలో ఇక్కడ ఒక్క పవిత్ర ఆత్మ కూడా లేదు. బ్రాహ్మణ కుల భూషణులైన మీరు కూడా పవిత్రంగా అవుతూ ఉన్నారు. ఇప్పుడే మీరు స్వయాన్ని దేవతలమని చెప్పుకోలేరు. వారు సంపూర్ణ నిర్వికారులు. మిమ్ములను సంపూర్ణ నిర్వికారులు అని అనరు. జ్ఞానసాగరుని నోటి ద్వారా ఈ విషయాలు మీరు వింటున్నారు. దేవతలను తప్ప శంకరాచార్యులను కానీ మరెవ్వరినీ కానీ సంపూర్ణ నిర్వికారులు అనరు. జ్ఞానసాగరుడు ఒక్కసారి మాత్రమే వస్తారని కూడా మీకు తెలుసు. మానవులైతే పునర్జన్మలు తీసుకొని మళ్ళీ వస్తారు. ఎవరైనా జ్ఞానం విని వెళ్ళిపోతే తమలో ఆ సంస్కారాలను నింపుకొని పోయి ఉంటారు కనుక వారు మళ్ళీ జన్మ తీసుకొని వచ్చి వింటారు. 6-8 సంవత్సరాల వయసు గల పిల్లలలో కూడా కొంతమందికి మంచి జ్ఞానం వచ్చేస్తుంది. ఎందుకంటే ఆత్మ అయితే అదే కదా. జ్ఞానం విన్నప్పుడు వారికి చాలా బాగుంది అనిపిస్తుంది. మాకు మళ్ళీ అదే తండ్రి నుండి జ్ఞానం లభిస్తూ ఉంది అని ఆత్మ భావిస్తుంది. లోపల చాలా ఖుషి ఉంటుంది. ఇతరులకు కూడా నేర్పించేందుకు ప్రారంభిస్తారు. స్ఫూర్తి కనబడుతుంది, నేర్పించాలి అని ఉబలాటం. ఉదాహరణకు యుద్ధాలు చేసేవారు కూడా తమతో ఆ సంస్కారాలు తీసుకెళ్తారు కనుక వారు బాల్యం నుండే అదే పనిలో సంతోషంగా నిమగ్నం అవుతారు. ఇప్పుడు మీరు పురుషార్థం చేసి నూతన ప్రపంచానికి యజమానులుగా అవ్వాలి. ఇప్పుడు మీరు అందరికీ నూతన ప్రపంచానికి కానీ శాంతిధామానికి కానీ మీరు యజమానులుగా అవ్వవచ్చు. శాంతిధామం మీ ఇల్లు. అక్కడ నుండి మీరు పాత్ర చేయడానికి ఇక్కడికి వచ్చారు అని చెప్పండి. ఆత్మల గురించే తెలియనందున ఇది కూడా ఎవ్వరికీ తెలియదు. మనము నిరాకార ప్రపంచం నుండి ఇక్కడికి వచ్చాము అని మీకు కూడా ఇంతకు ముందు తెలియదు. మనమంతా బిందువులము. భ్రుకుటి మధ్య ఆత్మ నక్షత్రం ఉంటుంది అని సన్యాసులు అంటారు.
అయినా బుద్ధిలో పెద్ద రూపమే వచ్చేస్తుంది. శాలిగ్రామాలు అని అన్నందున పెద్ద రూపంగా భావిస్తారు. ఆత్మలు శాలిగ్రామాలు. యజ్ఞమును రచించినప్పుడు అందులో కూడా పెద్ద పెద్ద శాలిగ్రామాలను తయారు చేస్తారు. పూజ చేయునప్పుడు శాలిగ్రామం యొక్క పెద్ద రూపమే బుద్ధిలో ఉంటుంది. ఇదంతా అజ్ఞానమని తండ్రి అంటున్నారు. జ్ఞానము వినిపించేది నేను ఒక్కరినే. నేను తప్ప ఈ ప్రపంచంలో మరెవ్వరూ వినిపించలేరు. ఆత్మ ఒక బిందువు అని, అలాగే పరమాత్మ కూడా ఒక బిందువేనని ప్రపంచంలో ఎవ్వరూ అర్థం చేయించరు. వారు అఖండ జ్యోతి స్వరూప బ్రహ్మ అని అంటారు. బ్రహ్మతత్వమును భగవంతుడని భావిస్తారు. మళ్ళీ స్వయాన్ని కూడా భగవంతుడని చెప్పుకుంటారు. పాత్ర చేసేందుకు చిన్న ఆత్మ రూపంలో భూమిపైకి వచ్చాము అని. మళ్ళీ పెద్ద జ్యోతిలో లీనమవుతామని అంటారు. లీనమైతే తర్వాత ఏమైంది, ఏముంటుంది? పాత్ర కూడా లీనమైపోతుంది. ఇది పెద్ద తప్పు. ఇప్పుడు తండ్రి వచ్చి సెకండ్లో జీవన్ముక్తిని ఇస్తారు. మళ్ళీ అర్ధకల్పం తర్వాత సోపానాలు మెట్లు దిగుతూ జీవన బంధంలోకి వస్తారు. మళ్ళీ తండ్రి వచ్చి జీవన్ముక్తులుగా చేస్తారు. అందుకే వారిని సర్వుల సద్గతి దాత అని అంటారు. పతిత పావనుడైన తండ్రిని మాత్రమే స్మృతి చెయ్యాలి. వారి స్మృతి ద్వారానే మీరు పావనంగా అవుతారు, లేకుంటే పావనంగా అవ్వలేరు. అత్యంత ఉన్నతమైన వారు ఒక్క తండ్రి మాత్రమే. చాలామంది పిల్లలు మేము సంపూర్ణమైపోయామని భావిస్తారు. తమ హృదయాన్ని సంతోషపరుచుకుంటారు. దీనిని కూడా మియా మిట్టుగా అవ్వడం అని అంటారు. నాకంతా తెలుసు అని. బాబా అంటున్నారు, మధురమైన పిల్లలు, ఇంకా మీరు చాలా పురుషార్థం చేయాలి. పావనంగా అయితే మీ కొరకు ప్రపంచం కూడా పావనమైనది కావాలి. ఒక్కరే అయితే వెళ్ళలేరు కదా. వేగంగా కర్మాతీతం అవ్వాలి అని ఎవరు ఎంతగా ప్రయత్నించినా అవ్వలేరు. రాజధాని స్థాపన అవ్వాలి. విద్యార్థి ఎంత తెలివిగలవాడైనా పరీక్షలైతే వాటి సమయానికే జరుగుతాయి. పరీక్షలు త్వరగా రమ్మంటే రావు. ఇది కూడా అలాగే జరుగుతుంది. సమయం వచ్చినప్పుడు మీ చదువు యొక్క రిజల్ట్ వెలువడుతుంది. ఎంత మంచి పురుషార్థులైనా మేము పూర్తిగా తయారయ్యామని చెప్పలేరు. 16 కళా సంపూర్ణంగా ఇంతవరకు ఈ ఆత్మ తయారవ్వలేదు. అందుకు చాలా పురుషార్థం చేయాలి. మేము సంపూర్ణమైపోయాము అని మీ హృదయాలను సంతోషపరచుకోకండి. అలా అవ్వరు. సంపూర్ణమయ్యేది అంతంలోనే. ఈ మాటలు బ్రహ్మబాబా ద్వారా చెప్పినటువంటివి. మియా మిట్టుగా చిలుక వలె అవ్వరాదు. చిలుక పలుకల్లాగా రాజధాని అంతా స్థాపన అవ్వాలి. ఇక కొంత సమయం మాత్రమే ఉంది అని అర్థం చేసుకుంటారు. మిజైల్స్ కూడా తయారయ్యాయి. ఇవి తయారు చేసేందుకు కూడా మొదట సమయం పట్టింది. తర్వాత అభ్యాసం అయిపోయింది కనుక వెంటనే తయారు చేస్తారు. ఇది కూడా డ్రామాలో నిర్ణయించబడి ఉంది. వినాశనం కొరకు బాంబులు తయారు చేస్తూ ఉంటారు. గీతలో కూడా ముసలము అనే పదం ఉంది. మిజైల్స్ని ముసలము అని వాడారు. శాస్త్రాలలో కడుపు నుండి ఇనుప ముసలం పుడుతుంది అని వ్రాశారు. ఇవన్నీ అసత్యపు మాటలు కదా. తండ్రి వచ్చి వాటిని మిజైల్స్ అని అంటారు అని తెలియజేస్తున్నారు. ఇప్పుడు మీరు వినాశనానికి ముందే తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా అవ్వాలి. మీరు ఆది సనాతన దేవి దేవతా ధర్మానికి చెందిన వారము అని పిల్లలకు తెలుసు. సత్యమైన బంగారుగా ఉండేవారు. భారతదేశాన్ని సత్యఖండం అని అంటారు. ఇప్పుడు అసత్యఖండంగా తయారైంది. బంగారు కూడా సత్యంగా అసత్యంగా ఉంటుంది. ఇప్పుడు పిల్లలైన మీరు తండ్రి మహిమ ఏమిటో తెలుసుకున్నారు. వారు మానవ సృష్టికి బీజ రూపులు, సత్యము, చైతన్యము. ఇంతకుముందు కేవలం మహిమ చేసేవారు. ఆ తండ్రి ఇప్పుడు మనలో అన్ని గుణాలు నింపుతున్నారు అని మీకు తెలుసు. తండ్రి అంటున్నారు, మొట్టమొదట స్మృతి యాత్ర చేయండి. నన్ను స్మృతి చేస్తే మీ కర్మలు వినాశనం అవుతాయి. నా పేరే పతిత పావనుడు. ఓ పతిత పావన రండి అని పాట కూడా పాడతారు. కానీ ఆ తండ్రి వచ్చి ఏం చేస్తారో ఎవ్వరికీ తెలియదు. ఒకే సీత ఉండదు కదా. మీరంతా సీతలే. తండ్రి పిల్లలైన మిమ్మలను అనంతంలోకి తీసుకెళ్లేందుకు అనంతమైన విషయాలు వినిపిస్తారు. బేహద్దు బుద్ధి ద్వారా స్త్రీ పురుషులంతా సీతలే అని మీకు తెలుసు. అందరూ రావణుడి జైలులో ఉన్నారు. తండ్రి రాముడు వచ్చి అందరినీ రావణుడి జైలు నుండి, వికారాల నుండి విడిపిస్తారు. రావణుడు మనిషి కాదు. ప్రతి ఒక్కరిలో 5 వికారాలు ఉన్నాయి. అందుకే దీనిని రావణ రాజ్యం అంటారు. దీని పేరే వికారి ప్రపంచం, అది నిర్వికారి ప్రపంచం. రెండింటికి వేరు వేరు పేర్లు ఉన్నాయి. ఇది వేశ్యాలయం, అది శివాలయం.
నిర్వికార ప్రపంచానికి లక్ష్మీనారాయణులు యజమానులుగా ఉండేవారు. వీరి ముందు వికారి మనుషులు తల వంచి నమస్కరిస్తారు. వికారి రాజులు, ఆ నిర్వికారి రాజులు దేవతల ముందు తల వంచి నమస్కరిస్తారు అని మీకు తెలుసు. మనుషులకు కల్పం ఆయువెంతో కూడా తెలియదు కనుక రావణ రాజ్యం ఎప్పుడు ప్రారంభం అవుతుందో ఎలా తెలుస్తుంది? సగము సగము ఉండాలి కదా. రామరాజ్యం రావణ రాజ్యం ఎప్పటి నుండి ప్రారంభమవుతాయి? అంత అస్తవ్యస్తంగా చేసేసారు. ఇప్పుడు తండ్రి అర్థం చేయిస్తున్నారు, ఈ 5,000 సంవత్సరాల చక్రం తిరుగుతూనే ఉంటుంది. మనం 84 జన్మల పాత్ర చేస్తాము అని ఇప్పుడు మీకు తెలిసింది. తర్వాత మనం ఇంటికి వెళ్ళిపోతాం. సత్య త్రేత యుగాలలో కూడా పునర్జన్మలు తీసుకుంటారు. అది రామరాజ్యం. ద్వాపరయుగం నుండి ఆ తర్వాత రావణ రాజ్యంలోకి రావాల్సి ఉంటుంది. ఇది గెలుపు ఓటములాట. మీరు పొందితే స్వర్గానికి అధికారులుగా అవుతారు, ఓడిపోతే నరకానికి యజమానులుగా అవుతారు. స్వర్గం వేరుగా ఉంటుంది. ఎవరైనా మరణిస్తే స్వర్గస్థులయ్యారని అంటారు. మీరు ఇప్పుడు అలా అనరు. ఎందుకంటే స్వర్గం ఎప్పుడు వస్తుందో మీకు తెలుసు. వారేమో జ్యోతి జ్యోతిలో కలిసిపోయిందని అంటారు, లేక నిర్వాణానికి వెళ్ళారు అని అంటారు. కానీ అలా జ్యోతి జ్యోతిలో కలిసిపోదు అని మీరు అంటారు. సర్వుల సద్గతి దాత ఒక్కరే అని గాయనం ఉంది. సత్యుగమును స్వర్గము అని అంటారు. ఇప్పుడు ఇది నరకం. ఇది భారతదేశపు మాటే. అంతేకాని పైన ఏ స్వర్గము లేదు. దిల్వాలా మందిరంలో స్వర్గమును కప్పు పైన చూపించారు. అందువలన స్వర్గం పైనే ఉంది అని మనుషులు భావిస్తారు. అరే, పైన పైకప్పులో మనుషులు ఎలా నివసించగలరు? బుద్ధిహీనులు కదా మీరు. ఇప్పుడు మీరు వాటన్నింటినీ స్పష్టంగా అర్థం చేయిస్తారు. ఇక్కడే స్వర్గవాసులుగా ఉండేవారు అని వారే తిరిగి ఇక్కడే నరకవాసులుగా అవుతారు అని మీకు తెలుసు. ఇప్పుడు మళ్ళీ స్వర్గవాసులుగా అవ్వాలి. జ్ఞానం నర్ని నుండి నారాయణుడిగా చేస్తుంది. సత్యనారాయణులుగా తయారయ్యే కథను కూడా వినిపిస్తారు. సీతారాముల కథ కాదు ఇది, నర్ని నుండి నారాయణుడిగా అయ్యే కథ. లక్ష్మీనారాయణుల పదవి సర్వశ్రేష్టమైనది. సీతారాములలో 2 కళలు తగ్గిపోతాయి. శ్రేష్ఠ పదవిని పొందుకునేందుకే పురుషార్థం చేయబడుతుంది. ఒకవేళ పురుషార్థం చేయకపోతే వెళ్ళి చంద్రవంశస్థులవుతారు. భారత్వాసులు పతితులు అవ్వగానే తమ ధర్మమునే మర్చిపోతారు. క్రైస్తవులు సతో నుండి తమో ప్రధానులుగా అయినా తమ సంప్రదాయంలోనే ఉన్నారు కదా. ఆది సనాతన దేవి దేవత ధర్మం వారు తమను తాము హిందువులని చెప్పుకుంటూ ఉన్నారు. మేము వాస్తవానికి దేవీ దేవత వంశం వారు అని అర్థం చేసుకోరు. విచిత్రం కదా. హిందూ ధర్మమును ఎవరు స్థాపించారు అని మీరు అడిగితే తికమక పడతారు. దేవతల పూజ చేస్తున్నారు అంటే దేవతా ధర్మం వారు అని అర్థం. కానీ అర్థం చేసుకోరు. ఇది కూడా డ్రామాలో రచింపబడింది. మీ బుద్ధిలో పూర్తి జ్ఞానమంతా ఉంది. మనము మొదట సూర్య వంశంలో ఉండేవారం, తర్వాత ఇతర ధర్మాలన్నీ వస్తాయి. మీరు పునర్జన్మలు తీసుకుంటూ వస్తారు. మీలో కూడా ఎవరో కొంతమంది యథార్థంగా అర్థం చేసుకుంటారు. పాఠశాలలో కూడా కొందరి బుద్ధిలో బాగా కూర్చుంటుంది, కొందరి బుద్ధిలో తక్కువగా కూర్చుంటుంది. ఇక్కడ కూడా పాస్ అవ్వని వారిని క్షత్రియులని అంటారు. చంద్రవంశంలోకి వెళ్ళిపోతారు. 2 కళలు తగ్గుతాయి. సంపూర్ణులుగా అవ్వలేరు. మీ బుద్ధిలో ఇప్పుడు బేహద్దు చరిత్ర భూగోళాలు ఉన్నాయి. ఆ పాఠశాలలో హద్దులోని చరిత్ర భూగోళాలు చదువుతారు. వారికి మూలవతనము సూక్ష్మవతనము అంటే ఏమిటో తెలియదు. సాధు సన్యాసులు మొదలైన వారి బుద్ధిలో కూడా లేదు. మూలవతనముల ఆత్మలు ఉంటాయి అని మీ బుద్ధిలో ఉంది. ఇది స్థూలవతనం. మీ బుద్ధిలో జ్ఞానమంతా ఉంది. స్వదర్శన చక్రధారి సైన్యం కూర్చొని ఉంది. ఈ సైన్యం తండ్రిని చక్రమును స్మృతి చేస్తుంది. మీ బుద్ధిలో జ్ఞానం ఉంది, అంతేకాని ఆయుధాలు మొదలైనవేవీ లేవు. జ్ఞానము ద్వారా స్వదర్శనం జరిగింది. తండ్రి రచయిత మరియు రచనల ఆది మధ్య అంత్యాల జ్ఞానమునిస్తారు. ఇప్పుడు తండ్రి ఆజ్ఞాపిస్తూ ఉన్నారు, రచయితను స్మృతి చేస్తే వికర్మల వినాశనం అవుతాయి. ఎవరు ఎంత స్వదర్శన చక్రధారులుగా తయారైతే అంత ఇతరులను తయారు చేస్తారు. ఎవరు ఎక్కువ సర్వీస్ చేస్తారో వారికి అంత ఎక్కువ పదవి లభిస్తుంది.
తండ్రిని స్మృతి చేస్తే వికర్మలు వినాశనం అవుతాయి. స్వదర్శన చక్రాన్ని బుద్ధిలో తిప్పుతూ ఉంటే మీరు ఇతరులను కూడా తయారు చేస్తారు. ఎక్కువ సర్వీస్ చేస్తూ ఉంటే ఎక్కువ పదవి లభిస్తుంది, పెద్ద పదవి. ఇది సాధారణ విషయం. గీతలో కృష్ణుడి పేరు వేయడం వలన తండ్రిని మర్చిపోయారు. కృష్ణుణ్ణి భగవంతుడు అని అనరాదు, వారిని తండ్రి అని అనలేరు. వారసత్వం తండ్రి ద్వారా లభిస్తుంది. పతిత పావనులు అని తండ్రికి చెప్పబడుతుంది. వారు వచ్చినప్పుడు మనం వాపస్ శాంతిధామానికి వెళ్తాం. మనుషులు ముక్తి కొరకు ఎంత తల కొట్టుకుంటూ ఉంటారు, మీరెంత సహజంగా తెలియజేస్తారు. పతిత పావనులు పరమాత్మ అని చెప్పండి. పరమాత్మ పతిత పావనుడు అయితే మళ్ళీ గంగలో స్నానం చేసేందుకు ఎందుకు వెళ్తారు? గంగా నదీ తీరంలో కూర్చొని అక్కడే మరణించాలి అని ఆశిస్తారు. మరణించేటప్పుడు బెంగాల్లో గంగా నదిలోకి వెళ్ళి హరి బోలో హరి అని చెప్పు అని అంటారు. అలా చేస్తే ముక్తులైపోతారని భావిస్తారు. ఆత్మేమో వెళ్ళిపోయింది, అదేమో పవిత్రంగా అవ్వలేదు. ఆత్మను పవిత్రంగా చేసేవారు తండ్రి ఒక్కరు మాత్రమే, వారినే పిలుస్తారు. ఇప్పుడు తండ్రి చెప్తున్నారు, నన్ను స్మృతి చేస్తే వికర్మలు వినాశనం అవుతాయి. తండ్రి వచ్చి పాత ప్రపంచాన్ని క్రొత్త ప్రపంచంగా చేస్తారు, అంతేకాని క్రొత్త దానిని రచించరు. మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతా పిత బాప్ దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, తండ్రిలో ఏ గుణాలున్నాయో వాటిని స్వయంలో నింపుకోవాలి. పరీక్షలకు ముందే పురుషార్థం చేసి స్వయాన్ని సంపూర్ణ పావనంగా చేసుకోవాలి. ఇందులో అంతా నాకే తెలుసు అని భావించరాదు. సెకండ్ పాయింట్, స్వదర్శన చక్రధారులుగా అవ్వాలి. ఇతరులను కూడా తయారు చేయాలి. తండ్రిని చక్రమును స్మృతి చేయాలి. అనంతమైన తండ్రి ద్వారా అనంతమైన విషయాలను విని తమ బుద్ధిని బేహద్దులో ఉంచాలి, హద్దులోకి రాకూడదు. వరదానము, స్వస్థితి ద్వారా పరిస్థితులపై విజయాన్ని ప్రాప్తి చేసుకునే సంగమయుగి విజీ రతన్ భవ. పరిస్థితులపైన విజయాన్ని ప్రాప్తి చేసుకునే సాధనం స్వస్థితి. ఈ దేహం కూడా పరాయిది, స్వంతము కాదు. స్వస్థితి మరియు స్వధర్మం సదా సుఖాన్ని అనుభవం చేస్తుంది. మరియు ప్రకృతి ధర్మం అనగా పరాయి ధర్మం లేక దేహం యొక్క స్మృతి ఏదో ఒక విధమైన దుఃఖాన్ని అనుభవం చేస్తుంది. కనుక ఎవరైతే సదా స్వస్థితిలో ఉంటారో వారు సదా సుఖాన్ని అనుభవం చేస్తారు. వారి వద్దకు దుఃఖం యొక్క అల కూడా రాదు. వారు సంగమయుగి విజీ రత్నాలుగా అవుతారు. స్లోగన్, పరివర్తన శక్తి ద్వారా వ్యక్త సంకల్పాల ప్రవాహం యొక్క ఫోర్స్ను సమాప్తం చేయండి. అవ్యక్త సూచన, కంబైన్డ్ రూపం యొక్క స్మృతి ద్వారా సదా విజయులుగా అవ్వండి. ఎక్కడ చూసినా మీరే మీరు ఉన్నారు అని అంటారు. మేమేం చేసినా ఎక్కడికి వెళ్ళినా తండ్రి నా జతలోనే ఉన్నాడు అనగా నీవే నీవు ఉంటావు అని అంటాం. ఎలాగైతే కర్తవ్యం జతలో ఉందో అలా ప్రతి కర్తవ్యాన్ని చేయించేవారు కూడా సదా జతలోనే ఉన్నారు. చేసేవారు చేయించేవారు ఇరువురు కంబైన్డ్గా ఉన్నారు. ఓం శాంతి.